పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కార్యరూపం దాల్చింది. కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం కానున్నది. కానీ రేవంత్ సర్కారు మాత్రం క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నది. సనత్ నగర్ ఛాతీ దవాఖాన ప్రాంగణంలో అత్యాధునిక దవాఖానను నిర్మించాలని తలపెట్టిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న టిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించి వేగంగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో టిమ్స్ నిర్మాణం అనుకున్న దానికంటే ఆలస్యమైంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చాలా కాలం పాటు టిమ్స్ నిర్మాణాలను పట్టించుకోలేదు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నించడంతో ఎట్టకేలకు మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించిన టిమ్స్ను ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోంది. గచ్చిబౌలి, అల్వాల్, కొత్తపేటతో పాటు సనత్ నగర్లోనూ టిమ్స్ దవాఖానాల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 22.6 ఎకరాల్లో 1070 కోట్లతో టిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. భారీ వ్యయంతో G+14 బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది మే నుంచే రోజువారీ ఓపీ సేవల ట్రయల్ రన్ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతిరోజు 200 నుంచి 250 మందికి పైగా రోగులు ట్రయల్ రన్ ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్సలు, ఔషధాలు పొందుతున్నారు. సనత్ నగర్ టిమ్స్ ప్రధానంగా 4 కీలకమైన వైద్య విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. కార్డియాక్, నెఫ్రాలజీ, యూరాలజీ, ట్రామా కేర్, ప్రత్యేకంగా అవయవ మార్పిడి చికిత్సలకు ఇది ప్రధాన కేంద్రంగా నిలవనుంది. వీటితో పాటు అనుబంధంగా మరో 37 ప్రత్యేక వైద్య విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని అన్ని రకాల సంక్లిష్ట రోగాలకు ఒకే చోట అత్యుత్తమ చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. నిమ్స్ తరహాలోని స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఈ దవాఖానకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తొలి 5 నుంచి 6 ఏళ్ల పాటు ప్రభుత్వమే గ్రాంట్ల రూపంలో నిధులు అందించనుంది. ఈ దవాఖాన హైదరాబాద్ నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల పేద ప్రజలకు వరప్రదాయినిగా అందుబాటులోకి రాబోతుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.